విసిగిస్తున్నాం అనుకో, నీ పరలోకపు తండ్రిని చేయవలసిందే చేస్తాడు. మాటి విసిగిస్తే తండ్రి యొక్క లక్షణం చూసుకోండి, మనం గమనించుకోము. అందుకని ఆ ప్రార్థన వచ్చింది. ఇశ్రాయేలీయులు విసిగిస్తున్నారు అంతే. నిజమే, మమ్మల్ని ఎర్ర సముద్రం గుండా తీసుకొచ్చి వాళ్ళని ముచ్చేసేవాడు. ఎన్ని తేలికైపోయింది వాళ్ళకి. చాలామందికి దేవుని యొక్క అనురాగం కూడా తేలికైపోద్ది, దేవుని యొక్క ప్రేమ కూడా తేలికైపోద్ది. ఏది చేసినా మన ఆయన నన్ను తెచ్చుకుంటాడులే. కొంతమంది పిల్లలు ఏమనుకుంటారు, ఏది చేసినా తెలివిలేని తల్లిదండ్రులు ఉంటారు. ఏమి చేసినా తెచ్చుకుంటారు, పర్వాలేదు లేరా అంటారు. అవతల వాళ్ళు మీదకి వీడు వెళ్తే అవతల వాళ్ళనే దండించేసి వచ్చేస్తారు. ఇది మూర్ఖులైన అజ్ఞానులైనటువంటి తల్లిదండ్రులు. మన దేవుడు అటువంటి వాడు కాదు, న్యాయవంతుడు. సో ఇలా ప్రార్థన చూడండి.